ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అయ్యా, వెంకటపతి రాజు కోసం శ్రీవల్లి ఒక్కతే వెళ్తుంది. అనుకున్నా, నెల్లూరి సంబంధం, అదే స్కూల్ టీచర్గా పనిచేసిన షణ్ముఖం, ఇలా అందరూ దూరమైనా శ్రీవల్లి నా గాలానికి పడలేదంటే పశువుల డాక్టర్ వేసిన గాలానికి చిక్కుకుందని ఎక్స్పెక్ట్ చేశా. అర్థం కాలేదయ్యా. మంచిది. అయితే ఏం చేయమంటారు? శ్రీవల్లి ఒంటరిగా వాడి కోసం విలవిల్లాడిపోతూ వాణ్ణి కాపాడ్డానికి వెళ్తుందన్నమాట. అవునయ్యా, మీరు చెప్పినట్టే జరిగింది. ఇంకా ఏం జరగలేదురా. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. నువ్వు కొంతమందిని పురమాయించి అక్కడికి పంపించు. మ్మ్. వచ్చిన జనాన్ని రెచ్చగొట్టి గంగ చెల్లెళ్ళ గురించి మానం మర్యాద అన్నీ మంట కలిసిపోయినట్టుగా మాట్లాడించు. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే అయ్యా. నేను ఎంత ట్రై చేసినా ఒప్పుకోని శ్రీవల్లి, దాని వెనకాలే తిరిగి ఆ పశువుల డాక్టర్, ఒకే గాలానికి 2 చేపలు. నానా 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 కేక పెడుతుండవేందా పోడా? ఆ గంగని ఎలా దెబ్బ కొట్టాలా, నువ్వు శ్రీవల్లిని ఎలా పట్టాలా నేను తెగ ఆలోచించి విఫలం అయ్యాం కదా నాన్న. ఇప్పుడు ఆ రెండింటినీ సక్సెస్ చేసే అవకాశం వచ్చింది. అంటే ఏంది? శ్రీవల్లి వాడి కోసం వెళ్ళిందా? వాడి మీద ప్రేమ పెంచుకుంది కదా. వెంకటపతిరాజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలియగానే భరించలేకపోయిందనుకుంటా. వాడి కోసం వెళ్తుంది. మన ఊరోళ్ళు 4 ఉంటే చాలా పోడా, వాళ్ళ సంగతి తేల్చొచ్చు. ఆ జనాన్ని రెచ్చగొట్టడానికే మనవాణ్ణి కూడా పంపించాను. పుండు మీద కారం చల్లడానికి చివర్లో మనం వెళ్తే సరిపోతుంది. శబాష్ రా పోడా. గంగగాడి సెల్లి మీద మచ్చ పడబోతుంది. పశువుల డాక్టర్గా వచ్చిన వాడికి ఇలాంటి పనులేంట్రా అని పంచాయతీకి ఈడుస్తాను. గంగ పరువుతో పాటు పశువుల డాక్టర్ కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఈ ఎస్ఎం పంచాయతీ దాకా వచ్చిందంటే వాడినెవరో సర్పంచ్లా చూడరా పోడా. పరువు పోయిన గంగనే చూస్తారు. రాజుగారు, వెంకటపతి రాజుగారు, రాజుగారు ఏమైందండి? రాజుగారు, రాజుగారు, వెంకటపతి రాజుగారు. రాజుగారు, రాజుగారు. ఒట్టండి, నా మాట నిజం కాకపోతే నన్ను చెప్పుతో కొట్టండి. రావుగారి తోటలోకి సర్పంచ్ గంగ చెల్లెలు పశువుల డాక్టర్ వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఏంటబ్బాయి నువ్వు అనేది? అవునండి, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను. నా మాట నమ్మండి అయ్యా బాబు. శ్రీవల్లి గారు అలా వస్తూ, అయ్యో, ఇందాక స్కూల్కి ఇదే దారిలో వెళ్ళానండి. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని నాకు తెలియలేదు. తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోవడమే తప్ప దిక్కులు చూడడం అలవాటు లేదు. అది కూడా పొరపాటున ఇవాళే అయి చచ్చింది. నాకేమో అయిపోతుందండి. ఏమవుతుందో తెలియట్లేదు. ఎందుకు ఇలా అవస్థ పడుతున్నారు? అసలు ఏమైందండి? తెలియట్లేదు శ్రీవల్లి గారు. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, కానీ ఎలాగా?
నిమిషం. వెంకటపతి రాజు గారు, శ్రీవల్లి గారు, నా బ్యాగ్లో టాబ్లెట్స్ ఉంటాయి, అవి తీసుకురండి. అలాగే. నేను చూశానయ్యా నా కళ్ళతో. ఆ పిల్ల అలాంటిది కాదు. గంగ చెల్లెలి గురించి తప్పుగా మాట్లాడకు. నేను చెప్పేది వినండి. పెళ్లి చేయకపోతే పెళ్లి కాలేదనేసి తప్పు చేయకూడదు కదండి. అసలు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో? ఏంటయ్యా సర్పంచ్ పరువు తీయాలనుకుంటున్నావా నువ్వు? మన ఊర్లో లవర్స్ ఒప్పుకోం కదండి. డైవర్స్ పనులు చేశారనుకోండి, మన ఊరి పరువు ఏమైపోతుంది? పెద్దవాళ్ళు మీరే వచ్చి చూడండి. పదండి, చూద్దాం. ఏం బాబా, ఎడమక్క నదరడం తగ్గిందా? పర్వాలేదు. కీడు కాదు పాడు కాదు, నువ్వేం చిన్నబుచ్చుకోకు. నేను దాని గురించి ఎప్పుడో వదిలేశాను. హ్మ్, ఏ రోజు నాకు కన్ను కూడా కొట్టలేదు, అందుకే అదలా అదురుతుంది. ఏయ్, కంటికి ఏమైందో అని నేనే ఆలోచిస్తూ ఉంటే ఇలా మాట్లాడతావేంటి? ఏమవుతుంది బావా, నువ్వు ఎలా ఉన్నా నాకు ముద్దుగానే కనిపిస్తావు. బుద్ధిగా స్టేషన్కి వెళ్లి డ్యూటీ చేసుకోకుండా ఈ పిచ్చి మాటలేంటి? ఇవి పిచ్చి మాటలు కాదు బావా, ప్రేమ పాఠాలు. నువ్వు నేర్చుకోవాల్సినవి కొన్నున్నాయిలే. అంటే ఇప్పుడు నాకు ప్రేమ పాఠాలు నేర్పిస్తావా? ఊరికే ఇలా బుల్లెట్ మీద వెళ్తే బోర్ కొడుతుంది కదా, అందుకే టైం దొరికింది సరదాగా ఏదో ఒకటి మాట్లాడాలి కదా. నువ్వు లవ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే నన్ను ప్రేమించడం మొదలు పెడతావేమోనని. ఇలాంటివి అక్కర్లేదని చెప్తూ ఉంటాను కదా. మరి ఇప్పుడు మనకి టైం పాస్ అవ్వాలి కదా బావా. సైలెంట్ గా వెళ్తే ఏముంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. నీకు పోలీస్ స్టేషన్లో కాకుండా ఏ రేడియో స్టేషన్లోనో ఉద్యోగం ఇవ్వాల్సింది. ఉమ్, ఎందుకు? ఎక్కువ మాట్లాడే నీలాంటి దానికి ఆ ఉద్యోగమే కరెక్ట్. ఎవరదే? ఏంటమ్మా మీరు ఇక్కడ చేసేది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.